హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచాయతీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సిలబస్లో భాగంగా గ్రాండ్ టెస్ట్లు అనేవి చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పటి వరకు కూడా మనము 6 గ్రాండ్ టెస్ట్లని చూడడం జరిగింది. అన్ని వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అంతేకాకుండా ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. సో ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్ 7 మోడల్ పేపర్ 7ని మనం ఈ క్లాస్లో చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టెస్ట్కి అంతేకాకుండా మెయిన్స్కి కూడా చాలా ఉపయోగపడే విధంగా ఇవనేవి ఉంటాయి. ఎవరు కూడా మిస్ చేయద్దు. ప్రతి ఒక్క క్లాస్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. మొదటగా మిస్ ఇండియా వరల్డ్ 2018 ద్వితీయ రన్నరప్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 సాయి వెంకట పల్లవి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, స్పెయిన్లో భారత అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? స్పెయిన్లో భారత అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంజయ్ వర్మ. ఓకేనా, సంజయ్ వర్మ. నెక్స్ట్ వన్, పృథ్వీ 2 క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. పృథ్వీ 2 క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 350 కిలోమీటర్లు ఉన్నటువంటి దూరాల లక్ష్యాలను ఛేదిస్తుంది. నెక్స్ట్ వన్, ఎన్నవ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని గాంధీ వేషధారణ పిల్లల కార్యక్రమము గిన్నిస్ రికార్డు సాధించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 150వ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ విధంగా పిల్లలందరూ కూడా గాంధీ వేషధారణలో ఒక వేషం వేయడం ద్వారా భారీ సంఖ్యలో ఉండడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 5వది, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ ప్రపంచ అధ్యక్షునిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీనివాస స్వామి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏ దేశ సునామీ బాధితుల కోసం భారత్ ఆపరేషన్ మైత్రి ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆపరేషన్ మైత్రి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇండోనేషియా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఫోర్బ్స్ టాప్ 100 జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ముఖేష్ అంబానీ. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రము ఏ సీజన్ పంటలకు మద్దతు ధర అనేది ప్రకటించడం జరిగింది ఇటీవల? ఓకేనా ఫ్రెండ్స్, కేంద్రము ఏ సీజన్ పంటలకు మద్దతు ధరను ప్రకటించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రబీ పంటలకు. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో అంతర్జాతీయ సౌర కూటమి మొదటి అసెంబ్లీని ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అంతర్జాతీయ సౌర కూటమి మొదటి సమావేశము ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 న్యూఢిల్లీలో. ఓకేనా, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, అధునాతన S-4000 క్షిపణి వ్యవస్థను ఏ దేశం నుంచి సేకరించడానికి భారతదేశము ఇటీవల 36.9 వేల కోట్ల ఒప్పందంపై సంతకం చేసినట్లుగా తెలుస్తుంది? సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రష్యా ఫ్రెండ్స్. ఓకేనా, రష్యా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారి కనుగొన్న వ్యాక్సిన్ ఏది? ప్రపంచంలో మొదటిసారి కనుగొన్నటువంటి వ్యాక్సిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 స్మాల్ ఫ్యాక్స్. ఓకే. నెక్స్ట్ వన్, జలగను ఉపయోగించి వైద్య రంగంలో చెడు రక్తాన్ని తీసివేసే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్లిబోటమీ. ప్లిబోటమీ అనే పేరుతో ఈ యొక్క వైద్య రకాన్ని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, 13వది, అల్లం మొక్క ఈ క్రింది వేటి యొక్క రూపాంతరము? ఇంపార్టెంట్ క్వశ్చన్. అల్లము దేనికి రూపాంతరంగా చెప్పుకోవచ్చు మనం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాండము ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, అల్లాన్ని కాండంగా మనము చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కృత్రిమ స్వయం పోషకాలు ఏవి? క్రింది వాటిలో కృత్రిమ స్వయం పోషకాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2. ఆప్షన్ 1 and 2 ఇవి రెండు కూడా సరైన సమాధానాలే. విద్యుత్ బల్బు మరియు ట్యూబ్ లైట్ అంటే కృత్రిమంగా స్వయం పోషకాలుగా లేదా ప్రకాశితాలు అని కూడా మనం చెప్పవచ్చు. వీటిని స్వయంగా వాటికి ఎలాంటి లక్షణం ఉండదు అన్నట్టు. సూర్యునికి ఉన్నట్టుగా నక్షత్రాలకు ఉన్నట్టుగా అవి స్వయం ప్రకాశకాలు కావు. కృత్రిమంగా దానికి ఎలక్ట్రిసిటీ అందించడం వల్ల అవి విద్యుత్ని ప్రసరింపజేసి వెలుతురును ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ టేప్ రికార్డర్ టేప్లపై పూయబడు పదార్థం ఏది? ప్లాస్టిక్ టేప్ రికార్డర్ టేప్లపై పూతగా పూయబడు పదార్థము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఐరన్ ఆక్సైడ్. ఓకేనా, ఐరన్ని ఇందులో పూతగా పూయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరగనుంది? 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశము ఎక్కడ జరగనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జలంధర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాకేష్ శర్మ ఈ క్రింది ఏ అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షయానము చేయడం జరిగింది? ఓకేనా, రాకేష్ శర్మ భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్షయానం చేసినటువంటి వ్యక్తి. సో ఇతను మరి ఏ నౌక ద్వారా అంతరిక్షయానం చేయడము జరిగింది అనేటువంటిది మన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సుయోజ్ T11 అనేటువంటి ఒక అంతరిక్ష నౌక ద్వారా ఇతను అంతరిక్షానికి వెళ్ళడము జరిగింది. నెక్స్ట్ వన్, 18వది, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఓకేనా, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సో ఇందులో మొదటిది, గంగా యమునా నదులను ప్రాణమున్న జీవులుగా గుర్తిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు న్యాయమూర్తుల తీర్పును వెలువరించడం జరిగింది. ఓకేనా, గంగా మరియు యమునా నదులను ప్రాణమున్న జీవులుగా గుర్తించడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వము నర్మదా నదికి ప్రాణమున్న జీవి హోదాను కల్పిస్తూ 2017 మే 2న అసెంబ్లీ తీర్మానము చేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంట్ ఆ దేశంలోని వాంగానూమ్ నదికి ప్రాణమున్న జీవికి హోదా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైన సమాధానాలే. ఓకేనా, పై వాటన్నీ కూడా ఒక ప్రాణమున్న జీవి హోదాను పొందడం జరిగింది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో. అంతేకాకుండా న్యూజిలాండ్లో మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ ఈ యొక్క ప్రక్రియను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. అంటే నదుల పరిరక్షణకు చేపడుతున్నటువంటి గొప్ప చర్యలుగా వీటిని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాతావరణంలో ఏవి పెరగడంతో ఆమ్ల వర్షాలు కురిసి భూ ఉపరితలంపై ఆమ్లీకరణ అనేది ఎక్కువగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్ల వలన ఆమ్ల వర్షాలు కురిసి భూ ఉపరితలంపై ఆమ్లీకరణ అంటే ఆమ్లాయుతమైనటువంటి నేలలు ఏర్పడడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, నేలలోని సారవంతం అనేది తగ్గుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు గరిష్ట ధ్వని స్థాయి పగటిపూట 45 డెసిబెల్స్, రాత్రిపూట 35 డెసిబెల్స్ వరకు ఉండవచ్చు. అయితే ఎన్ని డెసిబెల్స్? ఓకేనా, ధ్వని తీవ్రతని మనం డెసిబెల్స్లో కొలుస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మరి ఎన్ని డెసిబెల్స్ దాటితే ధ్వని కాలుష్యము ఏర్పడుతుందని చెప్పేసి కూడా పేర్కొనడము జరిగింది ఫ్రెండ్స్. ఎవరు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు. ఓకేనా, సో మరి మన ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 80 డెసిబెల్స్ కంటే ఎక్కువ దాటింది అనుకోండి ఫ్రెండ్స్, ధ్వని కాలుష్యం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, పద్మజానాయుడు హిమాలయన్ వన్యప్రాణుల పార్క్ ఎక్కడ ఉంది? పద్మజానాయుడు హిమాలయన్ వన్యప్రాణుల పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, డార్జిలింగ్లో ఉంది. నెక్స్ట్ వన్, చారిత్రక కట్టడాల గోడలపై పగుళ్ళు, గుంతలు ఏర్పడడం అందవిహీనంగా పసుపు లేదా నలుపు రంగులోకి మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, స్టోన్ లెప్రసీ. ఓకేనా, స్టోన్ లెప్రసీ అనే పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ
ప్రకటించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1990 నుంచి 2000 సంవత్సరాల వరకు, అంటే 10 సంవత్సరాల కాలాన్ని. దశాబ్దం అంటే 10 సంవత్సరాలు. సో ఈ 10 సంవత్సరాల కాలాన్ని అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు శతాబ్దంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండియాలో ఇండియాలో కరువు వలన విపత్తులు అన్ని వ్యవహారాల సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వ్యవసాయ మంత్రిత్వ శాఖగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హైదరాబాద్ నగరంలో. నెక్స్ట్ వన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏ సంవత్సరంలో జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1984 సంవత్సరంలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దేని వలన ఇది? మిథైల్ ఐసోసైనేట్ అనేటువంటి ఒక వాయువు అంటే ఆ పరిశ్రమ నుంచి, భోపాల్లో ఉన్నటువంటి గ్యాస్ పరిశ్రమ నుంచి ఆ వాయువు వెలువడడం వలన చాలా కాలుష్యం జరిగి చాలామంది చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్. అదొక విషపూరితమైనటువంటి వాయువు. ఓకేనా, అదొక చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే అది చాలా బాధాకరమైనటువంటి ఒక సంఘటనగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఒకటవది, భారతదేశంలో జల సరిహద్దు కలిగిన ఏకైక దేశము శ్రీలంక. నెక్స్ట్, అరేబియా హిందూ బంగాళాఖాతంతో తీరరేఖ కలిగిన ఒకే ఒక రాష్ట్రము తమిళనాడు. అంటే ఇట్ మీన్స్ 3 రాష్ట్రాలతో సరిహద్దు రేఖ కలిగినటువంటి రాష్ట్రము తమిళనాడు అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, 3 సముద్రాలు ఉంటాయి, అరేబియా హిందూ బంగాళాఖాతం. నెక్స్ట్ వన్, నేపాల్కు బంగ్లాదేశ్కు మధ్య కేవలం 24 కిలోమీటర్ల పశ్చిమ బెంగాల్ భూభాగం ఉంది. దీన్నే చికెన్ నెక్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో మరి ఇవన్నీ కరెక్టేనా? ఆన్సర్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానాలే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఇందులోంచి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కాంటూర్ సర్వే అనేది దేనిని కొలిచేందుకు ఉపయోగిస్తారు? కాంటూర్ సర్వే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆనకట్టల్లో నీటి పరిమాణాన్ని కొలవడానికి కాంటూర్ సర్వే అనేటువంటి ఒక కొలమానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దేశంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యము ఎక్కువగా గల రాష్ట్రాల వరుసను గుర్తించండి. పవన విద్యుత్. ఆన్సర్ వచ్చేసి, సో ఫ్రెండ్స్, పవన విద్యుత్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే మొదటగా తమిళనాడు మొదటి స్థానంలో ఉంటుంది, తర్వాత మహారాష్ట్ర ఉంటుంది, తర్వాత గుజరాత్, తర్వాత కర్ణాటక. సో ఇలా 4 రాష్ట్రాలు, అంటే మొదటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. ఓకేనా, భారతదేశంలో పవన విద్యుత్ అంటే గాలి మరలు ఉంటాయి కదా, వాటి ద్వారా వాటిని ఒక విశాలమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసి, ఎక్కువగా గాలులు వీచే చోట ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ను సృష్టించడం అనేది జరుగుతుంది. దాన్నే పవన విద్యుత్ అనే పేరుతో పిలుస్తారు. ఓకేనా, అది దానిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రము తమిళనాడు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, దేశంలో హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్. మొదటిది పంజాబ్, తర్వాత హర్యానా, ఉత్తరప్రదేశ్. ఈ 3 రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, గోండ్వానా బొగ్గు గనులు ఉన్న రాష్ట్రము ఏది? గోండ్వానా బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. సో ఫ్రెండ్స్, వీటన్ని ప్రాంతాలలో కూడా గోండ్వానా రకం బొగ్గు మనము చూడవచ్చు. ఇది అతి పురాతనమైనటువంటి బొగ్గు ఫ్రెండ్స్. ఓకేనా, అతి పురాతనమైన శిలాజాల వలన ఏర్పడినటువంటి బొగ్గు. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పడానికి సరికాని లక్షణం ఏది? భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పడానికి సరికాని లక్షణము ఏంటో చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఇందులో ఏంటంటే ఆప్షన్ 3 ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఉండదు. సో భారతదేశంలో ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఉండదా? మరి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు, ఎలా చెప్పవచ్చు మనము? సో 1991 సంవత్సరంలో పివి నరసింహారావు తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ 1991లో ఎల్పిజి లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో భారతదేశంలో విదేశీ పరిశ్రమలు రావడానికి కృషి చేసినటువంటి బిల్లు. సో ఇదొక భారతదేశంలోనే అతి గొప్ప రిఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి చూస్తే ఏంటి? ఆప్షన్ 1 చూద్దాం. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేస్తాయి. ఎస్, మనం చాలా చూస్తుంటాం. నెక్స్ట్, ప్రభుత్వ రంగం ఆధిపత్యము ఉండదు. ఎస్, కరెక్టే అది. నెక్స్ట్, మార్కెట్ యంత్రాంగంగా
పనిచేస్తుంది. ఇది కూడా కరెక్టే. సో ఇందులో తప్పేంటి మరి? ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ ఉండదు అనేది తప్పు. ఓకే, మిగతావన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తువులను అంచనా వేసేది జాతీయ ఆదాయం అని చెప్పేసి నిర్వహించినటువంటి వారు ఎవరు లేదా కమిటీ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జాతీయ ఆదాయ కమిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, జాతీయ ఆదాయ కమిటీ. నెక్స్ట్ వన్, జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతి అయిన ఉత్పత్తి మదింపు పద్ధతిలో పరిగణలోకి తీసుకునేటువంటి అంశాలు ఏవి? ఇందులో మొదటిది, ఒకే వస్తువు 2 సార్లు లెక్కించబడకూడదు, మొదటిది. నెక్స్ట్ వన్, రెండవది, స్థిర ధరలలో గణించాలి, 3. బాండ్స్ షేర్స్ అమ్మకాల ఆదాయము, 4. స్వంతగా యజమాని ఉంటున్న ఇంటి సేవలు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఇందులో సరైన సమాధానం ఏంటి? సో చూద్దాం. వస్తు సేవలకు ఆప్షన్ 3 ఫ్రెండ్స్, 1 to 4. ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు. ఓకేనా? మన ఏంటి ఇది? ఉత్పత్తి మదింపు పద్ధతులు. జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి చాలా రకాల పద్ధతులు ఉంటాయి. అందులో స్టాండర్డ్ పద్ధతి ఏంటంటే ఉత్పత్తి మదింపు పద్ధతి. సో దీన్ని లెక్కించేటప్పుడు కొన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఏంటంటే ఒక వస్తువును 2 సార్లు లెక్కించకూడదు, మొదటిది. నెక్స్ట్, స్థిర ధరలలో మాత్రమే లెక్కించాలి. ఓకేనా? స్టాండర్డ్ ప్రైజెస్లో మాత్రమే. నెక్స్ట్ 4, సొంతగా యజమాని ఉంటున్న ఇంటి సేవలలో. ఓకేనా? ఇవి 3 కూడా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఓకేనా? బాండ్స్ షేర్స్ అమ్మకాలు దీని కిందికి రావు. నెక్స్ట్ 1, జిఎస్టికి సంబంధించి క్రింది వాటిలో సరికాని వివరణ ఏది? జిఎస్టిలో ఆన్సర్ చూద్దాము. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది జిఎస్టి. ఓకేనా? నెక్స్ట్ 1, జిఎస్టి సెంట్రల్ జిఎస్టి, స్టేట్ జిఎస్టి, యూనియన్ జిఎస్టి, ఇంటిగ్రేటెడ్ జిఎస్టిగా ఉంటుంది. నెక్స్ట్ 1, జిఎస్టి రాకతో ఒకే దేశము ఒకే పన్ను ఒకే మార్కెట్ దిశగా మారింది. సో మరి ఇందులో సరికానిది ఏంటి? అన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏది కూడా రాంగ్గా లేదు, పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ 1, ప్రణాళికలు సాధించిన వృద్ధి రేటును బట్టి జతపరచడం ఏ విధంగానో చూద్దాం. మొదటిది, 1వ పంచవర్ష ప్రణాళికా కాలం 1951 నుంచి 56 మధ్య కాలంలో. సో ముందుగా దీని ఆన్సర్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. 36వది ఆప్షన్ 2. ఆప్షన్ 2. 1వది బి. మొదటి పంచవర్ష ప్రణాళికలో సాధించినటువంటి వృద్ధి రేటు 3.6. ఓకేనా? 2వ పంచవర్ష ప్రణాళిక కాలము 1956 నుంచి 61వ కాలంలో. సో మరి ఈ ప్రణాళిక కాలంలో సాధించినటువంటి వృద్ధి రేటు 4.3%. నెక్స్ట్ 1, 3వ పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు? 1961 నుంచి 66 మధ్య కాలంలో. సో మరి ఈ ప్రణాళిక కాలంలో వృద్ధి రేటు ఏ విధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 2.8. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రణాళిక కాలములో చాలా అంటే అనుకున్న దానికంటే చాలా తక్కువ వృద్ధి రేటు అనేది నమోదవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సమయంలోనే భారత్తో చైనాకు మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. సో దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థ చాలా అతలాకుతలంగా మారుతుంది ఫ్రెండ్స్ 1962లో. ఓకేనా? సో అందువల్ల దీన్ని కుంటుపడిన ప్రణాళికగా మనము చెప్పుకుంటాం ఆర్థిక వ్యవస్థ ఆ యొక్క సంవత్సరంలో. ఓకేనా ఫ్రెండ్స్? ఇంపార్టెంట్. నెక్స్ట్ 4వ ప్రణాళిక 1969 నుంచి 74 మధ్య కాలంలో జరిగినట్లుగా తెలుస్తుంది. సో మరి ఇందులో సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత? 3.3గా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, జతపరుచుట. ఓకేనా? భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను ఏ రాజ్యాంగాల నుంచి తీసుకోవడము జరిగింది? సో ఫ్రెండ్స్, భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగము, దృఢమైనటువంటి రాజ్యాంగం. ఓకేనా? 64 దేశాల నుంచి తీసుకున్నటువంటి 64 దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్నటువంటి వివిధ అంశాల నుంచి తయారు చేసినటువంటి రాజ్యాంగం ఫ్రెండ్స్ మనది. సో అందుకే చాలా విశిష్టతను కలిగి ఉంటుంది. న్యాయవాదుల స్వర్గంగా కూడా మనము చెప్పుకుంటాం మనం రాజ్యాంగాన్ని. సో అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. సో జీవించే హక్కు నిర్ధారించినటువంటి పద్ధతిని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఇది 21వ అంశము ఫ్రెండ్స్, 21వ అధికరణ. సో ఒకటి మాత్రమే తీసుకున్నాము, అతి చిన్న రాజ్యాంగ
అంటే వివిధ దేశాల నుంచి తీసుకున్నటువంటి రాజ్యాంగ అంటే వాటి నుంచి తీసుకున్నటువంటి ఒకటి ఇది, అంటే ఆ దేశం నుంచి కేవలం ఒకటి మాత్రమే తీసుకున్నాము, కానీ చాలా ముఖ్యమైనది. సో అదేంటి మరి, ఏ దేశం నుంచి? జపాన్ ఫ్రెండ్స్ అది. ఓకేనా, జపాన్ రాజ్యాంగం నుంచి చాలా కొన్ని అంశాలను మాత్రమే తీసుకున్నాము, కానీ చాలా ముఖ్యమైనవి తీసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సవరణ పద్ధతి. ఓకేనా, రాజ్యాంగ సవరణ పద్ధతి అకార్డింగ్ టు 368 ఆర్టికల్. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము? దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉమ్మడి జాబితా అనేటువంటి అంశాన్ని మనము ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము? ఆస్ట్రేలియా నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ వన్, గణతంత్ర రాజ్య భావన. ఓకేనా, గణతంత్ర రాజ్య భావన ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఆప్షన్ సి. ఫ్రాన్స్ రాజ్యాంగం స్వేచ్ఛ వ్యాపారం నుంచి గ్రహించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఎవరు ప్రతిపాదించారు? నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ బి. ఏ అంటే ఎవరు? డాక్టర్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు. వీరిద్దరు కూడా నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింద ఇవ్వబడిన రాష్ట్రపతులను కాలానుక్రమంగా అమర్చండి. ఓకేనా, రాష్ట్రపతులు ఎవరు ముందు ఎవరు వెనుక అని చెప్పేసి చూడాలి. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. చూద్దాం ఫ్రెండ్స్. మొదలు ఎవరు? జాకిర్ హుస్సేన్ గారు ఫస్ట్ పర్సన్. తర్వాత సి జస్టిస్ హిదాయతుల్లా. నెక్స్ట్ వన్ ఆప్షన్ బి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఆప్షన్ డి నీలం సంజీవరెడ్డి. ఓకేనా, ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి నీలం సంజీవరెడ్డి, ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్ వన్, సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. మొదటిది, హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ ఫోర్ట్ విలియం అని కలకత్తా హైకోర్టును పిలిచేవారు. ఆప్షన్ 2, ఇటీవల 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న హైకోర్టులు వరుసగా కలకత్తా, మద్రాస్ మరియు ముంబై. 7వ రాజ్యాంగ సవరణ 1956 ద్వారా 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒక ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయవచ్చు. అండ్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మరి ఆన్సర్ ఏంటి? పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా. ఓకే. నెక్స్ట్ వన్, స్థానిక స్వపరిపాలన సంస్థలకు వాటికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణల చట్టాలు అన్వయించబడినటువంటి రాష్ట్రాలు ఏవి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మేఘాలయ, మిజోరాం మరియు నాగాలాండ్. ఓకే. నెక్స్ట్ వన్, జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులను గుర్తించండి. జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులను గుర్తించండి. ఆప్షన్ 4, పై వారందరూ కూడా ఉంటారు. ఎవరు మరి? జాతీయ SC/ST హక్కుల కమిషన్ చైర్మన్లు, జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ చైర్మన్, జాతీయ మహిళా హక్కుల చైర్పర్సన్. వీరందరూ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యులుగా ఉంటారు ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సమాచార హక్కు చట్టము ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 2005వ సంవత్సరంలో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. నెక్స్ట్ వన్, గ్రామీణ స్వపరిపాలన గురించి రాజ్యాంగంలో ఎక్కడ సూచించబడింది? గ్రామీణ స్వపరిపాలన గురించి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ఆదేశిక సూత్రాలలో వీటి గురించి పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్, లోక్సభ స్పీకర్ అయిన మొదటి ఆంధ్రుడు ఎవరు? లోక్సభ స్పీకర్ అయినటువంటి మొట్టమొదటి ఆంధ్ర వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, నీలం సంజీవరెడ్డి గారు. ఓకేనా, స్పీకర్ నుంచి రాష్ట్రపతి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా నీలం సంజీవరెడ్డి గారే. నెక్స్ట్ వన్, క్రింది తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి. ఓకేనా, క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి. ఇందులో చూద్దాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రచించారు. అరవిందిని సావిత్రి. నెక్స్ట్ వన్, ప్రేమ్చంద్ గోధన్, శరత్చంద్రుడు ఘోరా. సో ఇందులో తప్పుగా జతపరిచినది ఏది మరి? ఆప్షన్ 4 ఫ్రెండ్స్. ఓకేనా, శరత్చంద్రుడు ఘోరా అనేది సరైన సమాధానము కాదు. నెక్స్ట్ వన్, అంటరాని వారికి కాంగ్రెస్ గాంధీ చేసిందేమిటి అనే గ్రంథాన్ని రాసిన వారిని గుర్తించండి. అంటరాని వారికి కాంగ్రెస్ చేసిందేంటి, మహాత్మా గాంధీ గారు చేసిందేంటి అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అనేది మన క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2,
జాల రంగస్వామి గారు. ఓకే, నెక్స్ట్ వన్. 1947లో సంస్థానాల వ్యవహారాల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షునిగా వ్యవహరించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఓకేనా, మొదటిది భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించినది ఎంఎన్ రాయ్. ఓకేనా, అది సరైన సమాధానమే. సో మరి సరికానిది ఏంటో చూద్దాం డైరెక్ట్గా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జర్నలిస్ట్ పత్రికను డాంగే స్థాపించడం జరిగింది అనేది సరైన సమాధానం కాదు. మిగతావన్నీ కూడా సరైనదే. ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించినది ఎంఎన్ రాయ్. భారతలోని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు ఎస్ఏ డాంగే, ముజఫర్ అహ్మద్, గులాం హుస్సేన్. మన దేశంలోని మొట్టమొదటి కమ్యూనిస్ట్ పత్రిక సోషలిస్ట్. ఓకేనా, సో ఇందులో సరికానిది వచ్చేసి సోషలిస్ట్ పత్రికను స్థాపించిన వారు డాంగే అనేది సరైన సమాధానము కాదు. నెక్స్ట్ వన్. భారతదేశంలో తీవ్రవాద ఆలోచన ధోరణికి పితా సమానుడుగా లేదా పితృ సమానులుగా ఎవరిని పరిగణిస్తాము మనము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బిపిన్ చంద్రపాల్. నెక్స్ట్ వన్. కులాంతర వివాహం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దంపతులకు ఎంత మొత్తము ప్రోత్సాహకంగా ఇవ్వనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 50,000 రూపాయలను ప్రోత్సాహకంగా అందిస్తుంది. నెక్స్ట్ వన్. షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాల వారి ఇళ్లకు ఎన్ని యూనిట్ల విద్యుత్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ విద్యుత్ బిల్లులు చెల్లిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 50 యూనిట్ల వరకు ఫ్రీగా చెల్లిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. షెడ్యూల్ కులాల షెడ్యూల్ ఉప ప్రణాళికలకు సంబంధించి ప్రణాళిక రచన, కేటాయింపు, వినియోగాల గురించి చట్టం చేసిన మొట్టమొదటి రాష్ట్రము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. నెక్స్ట్ వన్. ఏపీఎస్సిసిఎఫ్సి లిమిటెడ్ నుంచి షెడ్యూల్ కులాల యువతకు 4 చక్రాల వాహనము టొయోటా ఇన్నోవా లేక టాటా S20 కొనుగోలు చేయడానికి ఇచ్చే అప్పులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత సబ్సిడీ ఇవ్వనుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 35% సబ్సిడీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ కొరకు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ప్రతి షెడ్యూల్ కులాలు లేదా తెగల అభ్యర్థులకై ఎంత మొత్తము రూపాయల్లో చెల్లించడం అనేది జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2 లక్షల రూపాయలను. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హత సంపాదించాలంటే ఒక అభ్యర్థి తన డిగ్రీ లేదా పీజీ పరీక్షలో ఎంత శాతము మార్కులను కలిగి ఉండాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కట్ ఆఫ్ పద్ధతిని అనుసరిస్తారు. కట్ ఆఫ్ పద్ధతి అంటే ఎవరైతే అర్హులు అప్లికేషన్ పెట్టుకుంటారో వాటిని కట్ ఆఫ్ని బట్టి అంటే ఎక్కువ నుంచి తక్కువకు తీయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో వెట్టి చాకిరీ పునరావాసపు పథకము ఏ సంస్థ అమలు చేస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఏపీఎస్సిసిఎఫ్సి లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఏం చేస్తారు? వెట్టి చాకిరీ నుంచి పునరావాస కార్యక్రమం అనేది వెట్టి చాకిరీ నుంచి బయటకు వచ్చిన వెట్టి చాకిరీలో ఉన్న వారికి పునరావాసము కల్పిస్తుంది ఫ్రెండ్స్ ఈ సంస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. విశాఖపట్నం జిల్లాలో ఏ గ్రామ పంచాయత్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పెదలబూడు అనేటువంటి ఒక గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దత్తత తీసుకోవడము జరిగింది. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసము తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా? ఏ విధంగా ఉందో చూద్దాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎక్కువగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది జిల్లాల మధ్య. నెక్స్ట్ వన్. విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులందరికీ లభిస్తున్న ఉన్నత విద్యా అవకాశాలు 2 రాష్ట్రాల్లోని విద్యార్థులకు 10 ఏళ్ల వరకు అందుబాటులో ఉండాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఏ పరిచ్ఛేదము తెలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పరిచ్ఛేదము 95. పరిచ్ఛేదం అంటే ఆర్టికల్ 95. నెక్స్ట్ వన్. ఎన్టీఆర్ విద్యాజ్యోతి అనేది అంటే ఎవరికి వర్తిస్తుంది అనేది మన
క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 9, 10 తరగతులలో ఉన్న షెడ్యూల్ తెగల విద్యార్థుల కోసము ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకము ఫ్రెండ్స్ ఇది. ఓకేనా, 9, 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల కోసము ప్రీ మెట్రిక్ ఉపకారం లేదా స్కాలర్షిప్ వేతన పథకం. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆంధ్రదేశ విద్యార్థుల్లో ఎటువంటి భావాలు ఎక్కువగా పెరిగి యువకులు చైతన్యం పొందినట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి సోషలిస్ట్ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు, జాతీయ భావాలు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఎన్జి రంగా స్థాపించిన పార్టీ క్రింది వాటిలో ఏది? ఎన్జి రంగా గారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్వాతంత్ర్య పార్టీ. ఓకేనా, స్వతంత్ర పార్టీ. నెక్స్ట్ వన్. కోనసీమ ఏ గోదావరి పాయల మధ్య గల దీవి? కోనసీమ అనేది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వశిష్ఠ మరియు వైనతీయ అనేటువంటి ఒక రెండు పాయల మధ్య ఉన్నటువంటి దీవియే కోనసీమ. నెక్స్ట్ వన్. శ్రీకాళహస్తి ఆలయము ఈ క్రింది ఏ నది ఒడ్డున ఉంది? శ్రీకాళహస్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. సో ఏ అనగా డివైడెడ్ బై బి అనగా ఇంటూ సి అనగా ప్లస్ డి అనగా మైనస్ అయిన క్రింది స్టేట్మెంట్లలో సరైనది ఏది? సో ఫ్రెండ్స్ వీటికి డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కావాలంటే ఆన్సర్నైనా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ చెప్పేంత టైం లేదు మనకి. ఓకేనా, కావాలంటే నేను క్లాసులు చెప్పినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను క్లియర్గా. ఓకేనా, సో మరి ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్రింది పటంలో త్రిభుజాలు ఎన్ని? ఓకేనా, 67వ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 22 త్రిభుజాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్. ఒక భాషలో ప్లేట్ను 32876 గాను, బ్లెండ్ను 52694 గాను, అదేవిధంగా డెంటెడ్ను ఏ విధంగా రాస్తాము? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 68 ఆప్షన్ 3 469764గా దీన్ని రాయడం జరుగుతుంది. దీనికి కూడా చిన్న కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్, సింపుల్గానే ఉంటుంది. ఓకేనా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైరెక్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్ వీటికి ఆన్సర్స్ అనేది. ఓకేనా, నెక్స్ట్ వన్. 69వది. క్రింది పటంలో తరువాత వచ్చే పటము ఏది? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. 70. సో ఇక్కడ మనకు ఈ యొక్క గల్లలో 2, 5, 14, 9 అదేవిధంగా 7, 10, 19, 14 అంతేకాకుండా 8, 11, 20. సో తర్వాత వచ్చేటువంటి అంకె ఏది అని ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఫ్రెండ్స్ 15 వస్తుంది. ఓకేనా, 15. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 69 ఫ్రెండ్స్. ఓకేనా, 69 కరెక్ట్ సమాధానము కాదు, అది భిన్నమైనది. ఎందుకు? 69 మినహా మిగతావన్నీ కూడా ప్రధాన సంఖ్యలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 72. సుదిన్ తన తల్లి పుట్టినరోజు ఏప్రిల్ 15 తర్వాత ఏప్రిల్ 20 ముందుగా పేర్కొంది. తర్వాత ఏప్రిల్ 20 పేర్కొంది. అతని చెల్లెలు సుశ్రాలను తన తల్లి పుట్టినరోజు ఏప్రిల్ 22 ముందుగా 18 ఏప్రిల్ తర్వాత పేర్కొంది. ఇరువురు స్టేట్మెంట్లు నిజమైన. వారి తల్లి పుట్టినరోజు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 19. నెక్స్ట్ వన్. ఈ క్రింది పదాలను డిక్షనరీ ఆర్డర్లో రాయండి. ఓకేనా, డిక్షనరీలో వర్డ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ABCD అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో దాన్ని బట్టి మనము రాస్తే సరిపోతుంది. చాలా సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. మొదటగా ఏది వస్తుంది? మొదటగా 3 వస్తుంది. తర్వాత ఇది 2, ఇది 2వ నెంబర్లో వస్తుంది. నెక్స్ట్ ఇది 3వ నెంబర్లో వస్తుంది. నెక్స్ట్ 4వ నెంబర్లో వస్తుంది. ఇది 5వ నెంబర్లో వస్తుంది. సో మీరు చూడండి కావాలంటే డిక్షనరీ ఆర్డర్ ప్రకారము. నెక్స్ట్ వన్. అన్ని కుక్కలు పిల్లులు. అన్ని పిల్లులు
పక్షులు. కంక్లూజన్, అన్ని కుక్కలు పక్షులు, ఏ కుక్క పక్షి కాదు అనేటువంటిది మన ఆన్సర్. సో ఇందులో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1 ఒకటి మాత్రమే, అన్ని కుక్కలు పక్షులు. ఓకేనా. నెక్స్ట్ వన్, 2, 4, 12, 48, 240. సో ఇందులో నెక్స్ట్ వచ్చేది ఏంటి అని చెప్పేసి మన ఆన్సర్. సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఏంటి? 1440. ఓకేనా, 1440. నెక్స్ట్ వన్, రూపే కిసాన్ కార్డుల జారీని ప్రోత్సహించినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నాబార్డ్. ఓకేనా, దేశంలోని అత్యున్నత వ్యవసాయ బ్యాంకుగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మార్కెట్ యార్డులో ఈ ట్రేడింగ్ ప్రవేశపెట్టినది ఎప్పుడు? మార్కెట్ యార్డులో ఈ ట్రేడింగ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2015 అక్టోబర్ 13వ తేదీన. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, షెడ్యూల్ ప్రాంతాల్లో భూసేకరణ చేయదలిచినప్పుడు తప్పనిసరిగా ఎవరిని ఖచ్చితంగా సంప్రదించాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఆర్డీఓ. నెక్స్ట్ వన్, స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించినటువంటి చట్టము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏంటది? భారత ప్రభుత్వ చట్టము 1935. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ చట్టం ద్వారా ఏమైంది? స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించడము జరిగింది. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ భాగము నిర్దేశిస్తుంది? 85. ఆప్షన్ 2 ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ వన్, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి యునైటెడ్ పర్సనల్ విధానము ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. అంటే ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, అశోక్ మెహతా కమిటీని నియమించినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వము ఏది? ఆన్సర్ వచ్చేసి 82. ఆప్షన్ 1 జనతా ప్రభుత్వము. నెక్స్ట్ వన్, 3 అంచెలు గల పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొనబడి ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 9వ భాగంలో. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం నందు ఒక నిబంధన ప్రకారము గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును. ఏ నిబంధన ప్రకారం ఫ్రెండ్స్ వచ్చేసి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 84. ఆప్షన్ 1 40 40వ నిబంధన ప్రకారం. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతానికి మార్చే ప్రాంతాలను ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి 85. ఆప్షన్ 2 నగర పంచాయతీలు అంటారు. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు నిధులు సమకూర్చుకోవడం కోసము ఏర్పాటు చేసినటువంటి పథకము ఏది? ఆన్సర్ 86. ఆప్షన్ 1 ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకము. నెక్స్ట్ వన్, ఇంద్రధనుష్ పథకము ముఖ్య ఉద్దేశము ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చిన్నారులను రోగాల బారి నుంచి రక్షించడమే ఇంద్రధనుష్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, నయీ మంజిల్ కార్యక్రమంను కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2015 ఆగస్టు 15వ తేదీన నయీ మంజిల్ అనే కార్యక్రమంను కేంద్రము ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రాంతీయ అసమానతలు నిర్మూలన కోసము భారతదేశ 10వ ప్రణాళికలో ప్రారంభించినటువంటి పథకము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రాష్ట్రీయ సమవికాస్ యోజన. సో ఫ్రెండ్స్, ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వీడియో కూడా ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. చాలా క్లియర్గా ఉంటుంది, చాలా డెప్త్గా కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ పుస్తక రచయిత ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ ఆన్సర్ వచ్చేసి పిఎస్ లోకనాథన్. ఓకేనా, పిఎస్ లోకనాథన్ సరైన సమాధానము. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాఖా కార్యాలయాలు గల ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు ఏది? అంటే దేనికి హైయెస్ట్ బ్రాంచెస్ ఉన్నాయి అని అర్థం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భారతీయ స్టేట్ బ్యాంక్. ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇది ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, పంచాయతీ వార్డ్ మెంబర్లను రిజిస్టర్ ఓటర్లు ఎన్నుకుంటారు. అయితే ఎన్నికల నిబంధన మేరకు ఏ పద్ధతిన జరుగుతుంది?
పంచాయతీ వార్డు మెంబర్లను రిజిస్టర్ ఓటర్లు ఎన్నుకుంటారు. అయితే ఎన్నికల నిబంధన మేరకు ఏ పద్ధతిన జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రహస్య ఓటింగ్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో బీసీల శాతాన్ని ఎవరు అందిస్తారు? 93వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 డెస్. ఓకేనా. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ తన ఆధీనంలోని భూములపై పన్నును సర్చార్జ్ రూపంలో వసూలు చేయవచ్చు. అయితే అది ఎంతకు మించి ఉండరాదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 25 పైసలు మాత్రమే. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ చట్టము 64వ సెక్షన్ క్రింద ఎలాంటి పన్నులను విధించవచ్చు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వార్షిక ఇంటి అద్దె విలువ ప్రకారము, ఆప్షన్ 2 మూలధన పెట్టుబడి విలువ, ప్రభుత్వ పెట్టుబడి విలువ. సో ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్ని కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, ప్రస్తుతము ఏర్పాటు చేసిన పంచాయతీల దృష్ట్యా సగటు గ్రామ పంచాయతీ జనాభా ఎంత ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1989గా నమోదు కావడం జరిగింది. నెక్స్ట్ వన్, 2016-17లో ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల సాంద్రత ఏ విధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1.293% నమోదు కావడము జరిగింది. నెక్స్ట్ వన్, బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన 3 అంచెల పంచాయతీ వ్యవస్థలో మొదటి అంచె ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గ్రామ పంచాయతీ. నెక్స్ట్ వన్, బల్వంతరాయ్ మెహతా కమిటీ సూచించిన మొదటి అంచె అయిన గ్రామ పంచాయతీ విధి క్రింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 5 అన్ని. ఏంటి మరవి? భూమి రికార్డుల నిర్వహణ, వీధి దీపాలను అమర్చడము, త్రాగునీటి సరఫరా. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ తప్పనిసరిగా నిర్వహించవలసిన విధులు. నెక్స్ట్, జిల్లా పరిషత్ను మెహకూమ్ పరిషత్ పేరుతో ఏ రాష్ట్రంలో పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఏ రాష్ట్రంలో ఫ్రెండ్స్? అస్సోంలో. ఆప్షన్ 2 అస్సోంలో ఇలా పిలవడము జరుగుతుంది, మెహకూమ్ పరిషత్ అనే పేరుతో. నెక్స్ట్ వన్, కంటోన్మెంట్ చట్టంను పార్లమెంట్ ఏ సంవత్సరంలో రూపొందించింది? కంటోన్మెంట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1924వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ సంస్థలను ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 1 or 2 ఆప్షన్ 3 1959 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున. నెక్స్ట్ వన్, నిబంధన 243G ప్రకారము పంచాయతీలకు దేనిని వర్తింపచేస్తుంది? నిబంధన 243G ప్రకారము పంచాయతీలకు దేనిని వర్తింపచేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అధికార నిర్వహణ. G ఫర్ గవర్నెన్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టము ఎప్పుడు రూపొందించారు? సమగ్ర పంచాయతీ చట్టము ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1964లో. నెక్స్ట్ వన్, గ్రామ సమావేశాల సంవత్సరంలో ఏ తేదీలలో తప్పనిసరిగా నిర్వహించాలి? గ్రామ సభ సమావేశాలను సంవత్సరంలో ఒక నిర్ణీత సంవత్సరంలో ఏ తేదీలలో తప్పనిసరిగా నిర్వహించడం అనేది ఉండాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఒకటి ఏప్రిల్ 14లో ఒకటి నిర్వహించాలి, లేదా అక్టోబర్ 2లో. ఈ తేదీలలో ఖచ్చితంగా నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడం ఎవరి బాధ్యత? విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించడం ఎవరి బాధ్యత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పంచాయతీ కార్యదర్శి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది? ఓకేనా, చూద్దాం. మొదటిది, కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ రాజమండ్రి, చెరుకు పరిశోధన సంస్థ రాజులు, అరటి పరిశోధన కేంద్రము పెదవేగి. సో ఇందులో మనం తప్పుగా జతపరచబడినది ఏది ఫ్రెండ్స్? ఆప్షన్ సి. ఏంటది? అరటి పరిశోధన కేంద్రము పెదవేగి అనేది సరైన సమాధానము కాదు. నెక్స్ట్ వన్, సర్వశిక్ష అభియాన్ దేనికి సంబంధించింది? సర్వశిక్ష అభియాన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్, ఏ మార్జినల్ రైతుల భూముల అభివృద్ధికి $1 మిలియన్
బేల్స్ స్కీమ్ ఉద్దేశించబడింది? ఏ మార్జినల్ రైతులు అంటే ఎవరికి వర్తిస్తుంది? సింపుల్, మిలియన్ బేల్స్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 1 and 2 ఎస్సీలకు మరియు ఎస్టీలకు సంబంధించినటువంటిది ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్రామీణ రంగంలో ఉన్నటువంటి అనేక స్వయం ఉపాధి పథకాలైనటువంటి ఐఆర్డిపి, డ్వాక్రా, టిఆర్వైఎస్ఎం, ఎస్ఐటిఆర్ఏ, అంతేకాకుండా ఎండబ్ల్యూఎస్ మరియు జీకేవైలను ఎందులో ప్రభుత్వము కలిపివేసింది? ఇలా గ్రామీణ రంగంలో ఉన్నటువంటి అనేక స్వయం ఉపాధి పథకాలన్నింటినీ కూడా ఎందులో భారత ప్రభుత్వము విలీనం చేయడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజనలో. సో మరి ఇవన్నీ కలపడానికి గల రీజన్ ఏంటి? ఒక వర్క్ని సులభతరం చేయడానికి, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ వన్, సమగ్ర పంట బీమా పథకం స్థానంలో జాతీయ వ్యవసాయ బీమా పథకము ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1999లో. నెక్స్ట్ వన్, గర్భిణీ స్త్రీలకు సహాయం అందచేయడానికి ప్రారంభించిన మాతృత్వ ప్రయోజన పథకము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కేంద్రం నుంచి 60% నిధులు, రాష్ట్రం నుంచి 40% నిధులు అనేవి ఈ యొక్క పథకం ద్వారా ప్రయోజనము అందుతుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకము క్రింద వృద్ధాప్య పెన్షన్ను పొందడానికి కనీస వయో పరిమితిని ఎంతగా నిర్ణయించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 40 సంవత్సరాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అన్రిజర్వ్గా ఉన్న జెడ్పీటీసీ స్థానాలలో మహిళలకు గల రిజర్వేషన్ శాతము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 50%. నెక్స్ట్ వన్, స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను ఆమోదించి మార్పు చేసే, తిరస్కరించే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, జెడ్పీ జనరల్ బాడీకి ఉంటుంది. నెక్స్ట్ వన్, కేంద్రపాలిత ప్రాంతంలో 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో ఉంది. ఏ కేంద్రపాలిత ప్రాంతం మరది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, దాద్రా నగర్ హవేలీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో కాఫీ పంటలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఆముదాల వలస. 117 ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీలకు ఇవ్వబడిన పాలనా నియంత్రణ వ్యవహారాలు ఎన్ని? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 18 ఫ్రెండ్స్ మొత్తము. ఓకేనా. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శి ఎవరి నియంత్రణలో ఉంటారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సర్పంచ్ ఫ్రెండ్స్. ఓకేనా, సర్పంచ్కే అంటే అతని కిందే వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సుగమ్య భారత్ అభియాన్ కార్యక్రమం ఎవరి కోసము ఉద్దేశించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, వికలాంగుల కోసం. నెక్స్ట్ వన్, వనబంధు కళ్యాణ్ యోజన పథకము ఎవరి కోసము ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గిరిజనుల కోసము. నెక్స్ట్ వన్, పర్యావరణ అనుకూల వాహనాల అమ్మకాలు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము ప్రారంభించినటువంటి పథకము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఫేమ్ ఇండియా. నెక్స్ట్ వన్, మహిళల భద్రత కోసము రాష్ట్ర ప్రభుత్వము క్రింది ఏ ఏర్పాట్లు చేసింది? 123 ఆన్సర్ ఆప్షన్ 4. ఏంటవి? పైవన్నీ కూడా మరి ఏంటి అవి చూద్దాం. షీ ఆటోలు, షీ ట్యాక్సీలు, షీ బృందాలు, మహిళల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, చట్టంలోని 8వ సెక్షన్లో పేర్కొన్న విధంగా గ్రామ పంచాయతీలు ఏర్పడిన తర్వాత మాత్రమే సబ్ సెక్షన్ క్రింద ఎన్నికైన సంస్థల అధికారం చేపట్టవలసి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సెక్షన్ 4. నెక్స్ట్ వన్, ప్రతి మండల పరిషత్ను ఎంత జనాభాకు ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజించడం అనేది జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 3000 నుంచి 4000 వరకు. నెక్స్ట్ వన్, 126 రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు మొదటిసారి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించారు? 126 ఆప్షన్ 3, 1964వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సేద్యం చేయబడుతున్న నూనె గింజలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, వేరుశెనగ.
నెక్స్ట్ వన్ NLR 4001 అనున్నది ఏ వంగడము? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వరి. ఓకే, నెక్స్ట్ వన్ స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రామీణాభివృద్ధి శాఖ. నెక్స్ట్ వన్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఏ తేదీ నుంచి అమలులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2006 ఫిబ్రవరి 21వ తేదీ నుంచి అమల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ జవహర్ రోజ్గార్ యోజన అనేది ఒక ఏంటి అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పేదరికపు నివారణ కార్యక్రమము. పేదరికపు నివారణ కార్యక్రమంగా మనము జవహర్ రోజ్గార్ యోజనని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ గంగా నది యొక్క సమీకృత పరిరక్షణ కోసము భారత ప్రభుత్వము ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి 132 ఆప్షన్ 1 నమామి గంగే. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ భారతదేశంలో క్రమబద్ధ మార్కెట్లు అధికంగా గల రాష్ట్రము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ ఏ రెండు ధరల మధ్య వ్యత్యాసాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ కోసము రాష్ట్ర ప్రభుత్వం భరించే సబ్సిడీగా మనము చెప్పుకోవచ్చు? ఆన్సర్ వచ్చేసి 134 ఆప్షన్ 3 జారీ ధర చౌక ధరగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో నున్న అల్ప ఉద్యోగితను పిలిచేది ఏది? అల్ప ఉద్యోగితను ఏ పేరుతో పిలుస్తాము ఆంధ్రప్రదేశ్లో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రచ్ఛన్న నిరుద్యోగిత. ప్రచ్ఛన్న నిరుద్యోగిత. నెక్స్ట్ వన్ సీవరేజ్ రుసుము దేనిపై విధిస్తారు? ఓకేనా, సీవరేజ్ రుసుము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఖనిజాలపైన. నెక్స్ట్ వన్ షెడ్యూల్ ప్రాంతాల గ్రామ పంచాయతీ నీటి తీరువ పన్ను నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గ్రామ సభ. నెక్స్ట్ వన్ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 సింపుల్ గవర్నర్. నెక్స్ట్ వన్ వెంగళరావు కమిటీ సిఫారసులలో సరి అయినది ఏది? సో ఇందులో ఆన్సర్ వచ్చేసి మరి డైరెక్ట్ చెప్పుకుందాము. ఆన్సర్ వచ్చేసి 139 ఆప్షన్ 2 గ్రామ సర్పంచ్ ప్రాముఖ్యతను తగ్గించాలని పేర్కొంది. కానీ ఇది సరైనది కాదు, ఇది ఒకటే ఇది సరైనది కాదు ఫ్రెండ్స్, అంటే తగ్గించాలని పేర్కొనలేదు. ఓకేనా, సో గ్రామ సర్పంచ్ ప్రాముఖ్యతను పెంచాలని పేర్కొంది. గ్రామ సర్పంచ్ పాత్రలో మార్పు చేయనవసరం లేదని పేర్కొంది. కమిటీ సర్పంచ్ పాత్ర గురించి ఏ సిఫారసు చేరనీయలేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ వడ్డీ రాయితీ పథకం కింద భారత ప్రభుత్వము సక్రమంగా పంట రుణాలను చెల్లించిన రైతులకు ఎంత అదనపు ప్రోత్సాహ రుణాలను అందించడం అనేది జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 3%. నెక్స్ట్ వన్ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది? 141 ఆప్షన్ 2 అక్టోబర్ 2014వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్ భూమి కలిగి ఉండి నీటి వసతి లేని వారికి బోరు వేసి నీటి వసతి కల్పించి వారి భూములను సాగులో తీసుకుని వచ్చి వారికి జీవనోపాధి కల్పించు పథకము ఏది? ఆన్సర్ వచ్చేసి 142 ఆప్షన్ 1 బోరు బావుల పథకము. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీ సంఖ్యను ఏ ప్రాతిపాదికన నిర్ణయించడం అనేది జరుగుతుంది? 143 ఆప్షన్ కూడా 3A పంచాయతీ జనాభా పైన. నెక్స్ట్ వన్ గ్రామ పంచాయతీలో ఐచ్ఛికంగా విధించే పన్ను ఏది? ఐచ్ఛికంగా విధించే పన్ను ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వ్యవసాయ భూములపై పన్ను. నెక్స్ట్ వన్ సమాజాభివృద్ధి కార్యక్రమానికి కొనసాగింపుగా దేశంలోని మిగతా ప్రాంతాల్లో 2 అక్టోబర్ 1953న ప్రవేశపెట్టిన పథకము ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జాతీయ విస్తరణ పథకము. నెక్స్ట్ వన్ దేశంలోని మండల వ్యవస్థ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది? మండల వ్యవస్థ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. నెక్స్ట్ వన్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPCకి చైర్మన్గా ఎవరు ఉన్నారు? ఆన్సర్ వచ్చేసి ఎవరు ఉంటారు? ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆప్షన్ 3 147 ఆప్షన్
త్రీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో మహిళల సమస్యల కోసము ఏర్పాటు చేయబడినటువంటి హెల్ప్ లైన్ పేరేంటి? ఓకేనా, 148 ఆప్షన్ 4 181. నెక్స్ట్ వన్, కిషోర బాలికల పథకం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి? 149 ఆప్షన్ 4. మరవేంటో చూద్దాము. 1, బాలికలకు నైపుణ్యమైన శిక్షణ. నెక్స్ట్, బాల్య వివాహాలు అరికట్టడము. నెక్స్ట్, ప్రాథమిక విద్యను అందించడము. ఇవి కూడా 3 కూడా కిషోర బాలిక పథకం కిందకే వస్తాయి. నెక్స్ట్ వన్, చివరిది, MGNREGSలో భాగంగా ప్రతి సంవత్సరం శ్రామికులకు కనీసం 100 రోజులు పని కల్పించాలి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ పని దినాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 150 ఫ్రెండ్స్. ఓకేనా, 150 గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మోడల్ పేపర్ 7ని కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ని మన ఛానల్కి ఇంట్రొడ్యూస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే, ఓకేనా, మీరు సాటిస్ఫై అయితేనే. సో ఫ్రెండ్స్, మోడల్ పేపర్లో ఇన్ఫర్మేషన్ కనుక తక్కువగా అనిపిస్తే మీరు పూర్తిగా వీడియోలు కూడా చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఓకేనా, స్క్రీనింగ్ టెస్ట్కి అంతేకాకుండా మెయిన్స్ కూడా ఉపయోగపడేలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయదు, చివరి వరకు చూడండి. అంతేకాకుండా భారతదేశ చరిత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ప్రతి టాపిక్ పైన చాలా క్లియర్గా క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో ఉంటాయి. అన్నీ కూడా ప్లేలిస్టులు ప్రొవైడ్ చేశాను. ఎవరైతే లాంగ్ టర్మ్లో గ్రూప్ 1 గోల్ పెట్టుకున్నారో, గ్రూప్ 1, గ్రూప్ 2 గోల్ పెట్టుకున్నారో వారికి చాలా ఎక్సలెంట్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచి మెటీరియల్, మార్కెట్లో ఉన్నటువంటి ఎక్సలెంట్ మెటీరియల్. ఆ మెటీరియల్ కనుక మీరు చదివినట్లయితే ఎలాంటి జాబ్ అయినా మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి మెటీరియల్నే మీకోసం అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో అంటే మామూలు మెటీరియల్ అందించడం లేదు. ఓకేనా, విద్యార్థులకు ఉపయోగపడే విధంగానే వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.